హలో మై డియర్ ఫ్రెండ్స్, జేఈ మెయిన్స్ జనవరి 2026 పర్సెంటైల్ మీ దగ్గర ఉంది కదా సార్. నాకు వచ్చిన పర్సెంటైల్కి సీట్ వస్తుందా రాదా, ట్రిపుల్ సీట్ వస్తుందా రాదా, ఎన్ఐటీలో సీట్ వస్తుందా రాదా, అట్లీస్ట్ జిఎఫ్టీలో సీట్ వస్తుందా రాదా, ఎంత పర్సెంటైల్ ఉంటే సేఫ్గా సీట్ వస్తుంది అని చెప్పగలుగుతారు సార్ అంటే దాని గురించి ఒక వీడియో చేశాను. మనకున్నాయి ఈ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీ సీట్స్, ఎన్ఐటీ, ట్రిపుల్ జిఎఫ్టీఐ. సో జేఈ మెయిన్స్ ద్వారా ఇంకా యూనివర్సిటీలో కూడా సీట్స్ ఉంటాయి. మెయిన్గా జోసా కౌన్సిలింగ్లో ఇవి మెయిన్గా పార్టిసిపేట్ చేస్తాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఐటీ, నెక్స్ట్ ఎన్ఐటీ, నెక్స్ట్ ట్రిపుల్ నెక్స్ట్ జిఎఫ్టీ. అయితే కొన్ని ఎన్ఐటీస్తో కంపేర్ చేస్తే కొన్ని ట్రిపుల్ చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన పర్సెంటైల్ వచ్చేసి ఓసీ, ఎన్ఐటీలో మీకు సీట్ రావాలంటే ఓసీ వాళ్ళకి 95+ ఉండాలి. ఇది కంప్యూటర్ సైన్స్ కాదు, ఏదో ఒక బ్రాంచ్ అనమాట. మీకు టాప్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ సీట్ రావాలంటే 99% ఎబోనే ఉండాలి. అండ్ మీకు క్లియర్గా ఆ డేటా కూడా ఇస్తాను. ఈడబ్ల్యూఎస్ 94%, ఓబీసీ 93%, ఎస్సీ 80%, ఎస్టీ 70+% ఉంటే ఎన్ఐటీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికన్నా కొంచెం తక్కువ పాసిబిలిటీస్ ఉండొచ్చేమో, కానీ ఇక మరీ 40%కి సీట్ వచ్చిన సందర్భాలు అయితే లేవు ఓసీ వాళ్ళకు. సో ఇలా ఎన్ఐటీది ఇచ్చాను. సో నెక్స్ట్ ట్రిపుల్ ఐటీది కూడా, కొన్ని ట్రిపుల్ ఐటీస్ అయితే కొన్ని ఎన్ఐటీస్ కన్నా చాలా బాగుంటాయి. సో ట్రిపుల్ ఐటీలో ఓసీ 95 93% కూడా కొన్ని ట్రిపుల్ ఐటీలో, ఈడబ్ల్యూఎస్ ఏమో 94 లేదా కొన్ని ట్రిపుల్ ఐటీలో 92% కూడా సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఓబీసీ ఏమో 92% అండ్ ఎస్సీ ఏమో 78, ఎస్టీ ఏమో 68% ఏమో ఉంటే సీట్స్ వస్తాయి. ఇలా నేను ఫుల్ వీడియో చేశాను. సో ఇలా ట్రిపుల్ ఐటీ, నెక్స్ట్ జిఎఫ్టీఐ, ఓకే, నెక్స్ట్ మార్క్స్ ఈ మార్క్స్ ఉంటే మీరు సేఫ్ జోన్ అని ఒక ఫుల్ వీడియో చేశాను. మన ఛానల్ నేమ్ కనిపించే దగ్గర జస్ట్ 10-12 మినిట్స్ ఉంటుంది. ఆ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు క్లియర్ అర్థమైతే మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఫాలో అవుతుండండి, లైక్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.